హలో అండి, మీరు బాగున్నారండి? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండారని అనుకుంటున్నాను. ఈరోజు కూర తోటకూర అండి. ఇంటి ముందుకు వస్తే కేకేస్తా తోటకూర ఒక కట్ట కొన్నానండి. తోటకూర కట్టుకొని తీగూరల్లే పులుసేసి ఉందామని మొత్తం శుభ్రంగా కోసి కడిగానండి. సన్నగా తరిగి చాలా వచ్చిందనమాట. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి బాగా నీట్గా తీగూరలాగా వండుదామని చెప్పి రెడీ చేశాను అనమాట. నీళ్ళల్లో వేసేసాను అనమాట మొత్తం కోసి తోటకూరని. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మేము మా చిన్నతనంలో మా అమ్మ కూడా ఎప్పుడు వండేదండి ఈ కూర. తీగూర చింతపండు పెట్టి ఉప్పు కారం బాగా వేసి నీట్గా వండితే 3 రోజులు ఉండేదండి. చాలా బాగుండేది కూర. అప్పుడు ఫ్రిడ్జ్లు కూడా లేవు కదా, అయినా కూడా చాలా బాగుండేది అనమాట. మరి వాళ్ళు అసలు ఆ రుచి ఎట్లా వచ్చేదో ఆ కూరలో చాలా ఫ్రెష్గా ఉండేది, టేస్ట్గా తినబుద్ధి అయ్యేది అనమాట. 3 రోజులు తినేవాళ్ళం ఒట్టి కూర, పులుసు కూర వండితే అంత బాగా ఉండేదన్నమాట. ఇప్పుడేంటో అన్ని కూరగాయలు మందులు వేసి అసలు ఏం పెద్ద టేస్ట్ ఉండలేదండి మందులతో వండిన ఈ కూరలు. అసలు అప్పుడు ఎంత ఇదిగా చేసినా కూడా అప్పుడు చాలా బాగా కుదిరేదనమాట కూర కూడా. కొంచెం సేపు అక్కడ అది వీడియో పెట్టుకోవడం కుదరక కాస్త గ్యాప్ వచ్చిందండి పొయ్యి దగ్గర. ఇంకా ఇప్పుడు సెట్ అయిపోయిందనమాట. సెట్ అయిపోయి ఇంకా కుక్కర్ పెట్టి కూర అంతా శుభ్రంగా నీళ్ళల్లో వేసింది కడిగేసి పెట్టుకుంటున్నాను అనమాట. దాంట్లో కుక్కర్లో వేసి నీళ్ళతో కడిగి పెట్టాను. ఇంకా టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ కొయ్యాలన్నమాట. ఏదైనా వెనక మందులు వేయకుండా పండించేవాళ్ళండి కూరగాయలు, అందువల్ల బాగా టేస్ట్గా ఉండేవి కూరలు ఎట్టా వండుకున్నా. ఇప్పుడు అచ్చగా మందులతో పండించి ఏం రుచి పచి ఉండలేదండి. ఎంత టేస్ట్గా చేసుకుందాం అనుకున్నా తినబుద్ధి కావట్లా. మరి అప్పుడు పెద్దవాళ్ళు ఎట్టా వండేవాళ్ళు, ఏం పెద్దగా ఇప్పుడులాగా అన్నీ కూడా వేయబడితే కూడా వేసేవాళ్ళు కాదు. నీట్గా ఒరిజినల్గా ఉన్నట్టు వేసి కాస్త ఉప్పు కారం పెడితేనే చాలా టేస్ట్ వచ్చేసేది. ఇప్పుడు అదని ఇదని ఆ పొడని ఈ పొడని ఆ కారాలని ఈ కారాలని మసాలాలని ఎన్ని వేసినా ఆ టేస్ట్ రావట్లేదండి. 100 రకాలు వేసినా ఆ టేస్ట్ రావట్లేదు అనమాట కూరలో. ఇంకేం చేస్తాం, ఏదో తినాలి కనుక తినాలి, వేసుకోవాలి, వండుకోవాలి, ఇంకంతే అన్నమాట. మందులతో పండించిన కూరగాయలు అన్నీ రుచి పచ్చి ఉండలేదండి. ఇంటి ముందు 2 మొక్కలు వేసుకుంటే ఏ కాయ కాసినా చాలా టేస్ట్గా వచ్చేదండి. పొట్లకాయ ఏంటి, బీరకాయ ఏంటి, సొరకాయ ఏంటి, మంచి రేగడి నేలలో వేసి నీళ్లు పెడతా ఉంటే ఫ్రెష్గా తెగ్గాసేయి అది ఏ కూర వండుకున్నా తినబుద్ధి అయ్యేదనమాట. ఇప్పుడేందోనండి అసలు కూరగాయ రుచి పచ్చి లేకుండా పోయింది. అర్థం కావట్లా, ఏం చేస్తాం, ఎట్టగొట్టి చేసుకోవాలి కాబట్టి తినాలి కాబట్టి చెయ్యాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా ఎక్కువ వేస్తే పులుసు కూరకి టేస్ట్ వస్తుందండి. టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ మరిన్ని పడాలన్నమాట. ఆ వెనకటి రుచి రాకపోయినా ఎంతో కొంత టేస్ట్గా ఉండేటట్టు వండుకు తినాలిగా. ఇంకా అట్లా అన్నీ కోసేసి ఉల్లిపాయ ముక్కలు, ఆకుకూరలు మొత్తం పెట్టేసేసాను అనమాట. మొత్తం పెట్టేసి పొయ్యి మీద ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేస్తున్నాను అనమాట ఒకేసారి. ఇంకా మెత్తగా వండుకుంటేనమాట. మెత్తగా వండుకొని తిరగమాత వేయాలి. స్టవ్ మీద పెట్టేశాను. కుక్కర్లో లక్కలాగా అయిపోద్ది అనమాట ఆకుకూర మొత్తం. బాగా ఇక అది ఉడికిన తర్వాత తిరగమాత వేసుకోవాలన్నమాట. మొత్తం ఊరిని కలిపి పెట్టేసా. మెత్తగా ఉడికిన తర్వాత తిరగమాత వేద్దాంలే అని ఇంకా విజిల్ పెట్టేస్తా. అది పెట్టి మూత పెట్టి, పులుసుకోర అంటే కొంచెం పులుసుగా రావాలి కదండి. కొంచెం చింతపండు కూడా తీసుకొచ్చి వేయాలన్నమాట. చివరిలో చింతపండు కూడా తీసుకొచ్చి వేయాలి కొంచెం.
చింతపండు అయిపోతే అస్సలు రుచి రాదండి తోటకూర, టేస్ట్ పోద్ది అనమాట. అదిగో చింతపండు కొంచెం తీసుకొచ్చి పెట్టేస్తాను అనమాట. దాని మీద పులుపు పడింది, అస్సలు తోటకూర టేస్ట్ రాదండి, తీగూర. ఇంకా అది అనమాట. దాన్ని పొయ్యి మీద పెట్టేసి ఇంకా సొరకాయ ముక్కలు ఉండేయండి ఇంట్లో నుండి, అది కూడా కూర వేసేద్దామని చెప్పి అవి కూడా తీసుకొచ్చి బయట పెట్టాను అనమాట. మళ్ళీ వండుకున్నాళ్ళే కొంచెం కాఫీ కలుపుకొని కాఫీ తాగుదామని ముందు కాఫీ కలుపుకుంటున్నాను. పంచదార వేసి కప్పులో బ్రూ పొడి వేసి కాఫీ కలుపుకుంటున్నాను అనమాట. కూర కూడా ఈగిల్స్ వచ్చేసిందండి బాగా. పాలు కాగినాయి, ఒక కప్పులో పొడి వేసుకున్నానండి. ఇంకా కాఫీ తాగి అన్నీ అక్కడే ఉంటాయండి, పొయ్యి కాడే కిందే. పాలు కూడా బాగా మస్సులు ఉన్నాయి. కొంచెం కాఫీ కలుపుకొని తాగుదామని చెప్పి ఆ కూరగాయలన్నీ ఇంకా మళ్ళీ సొరకాయ కొయ్యాలి, ఆకుకూర కోసి కలిపి పెట్టేశాను అనమాట కూరకి. వేడివేడిగా కొంచెం కాఫీ తాగి తర్వాత వండుకోవాలి ఆ కూర, సొరకాయ కూరని. తాగాల వద్దా అన్నట్టుగా మళ్ళీ పని కాలేదని ఒక పక్క రంది, మళ్ళీ తాగాలనే ఇది తలనొప్పికి 2 గుక్కలు తాగను, అది పెట్టుకోను, మళ్ళీ ఇంకో పని తీసుకొని సొరకాయ తీసుకొచ్చి పెట్టానండి. అదిగోండి, పేలతో పెంచి తీసేసుకుందాం. ఈలోపు కాఫీ బాగా వేడిగా ఉండేవి అన్నమాట. పెంచి తీసేసానండి మొత్తం శుభ్రంగా. పెసిదీతం అయిపోయింది. సొరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ములక్కాయ కూడా ఉండాలండి. సగం చెక్క, ఒకటో ములక్కాయ కూడా ఉండాలి. ఇంకా దాన్ని కూడా తీసుకొచ్చి పాలు పోసి వండుదాంలే, బాగుంటుందని సొరకాయ శుభ్రంగా ముక్కలు పోసుకున్నాను అనమాట. అయివ్వండి ములక్కాయ ముక్కలు, సొరకాయ ముక్కలు. ఈ పప్పు కూర, ఈ పులుసు కూర అయిపోయింది అనమాట. తోటకూర బాగా మెత్తగా ఉడికిపోయిందనమాట. చాలా టేస్టీగా ఉందండి. 2-3 రోజులు తిన్నాం కూరని మాత్రం. ఎప్పుడైనా కూర చాలా రుచి అనమాట. ఇంకా తీసేసి బాండి పెట్టి ముందు కూరకు తిరగమాత కాసిపోసి తర్వాత సొరకాయ కూర వేద్దాంలే అని దీనికి తిరగమాత కాలుస్తున్నాను అనమాట. తోటకూరకి బాగా నూనె కాగనిచ్చి ఒక ఎండుమిరపకాయ ఒకటి గిల్లేసాను. తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేసాను అన్నమాట. తర్వాత చిన్నుల్లిపాయలు కూడా వేసాను. తర్వాత కొంచెం కరివేపాకు అనమాట. అది ఆగనిచ్చి కొంచెం కరివేపాకు వేసుకుంటాను. ఆ కరివేపాకు వేసేసి బాగా కాగనిచ్చి చాలాసేపు బాగా ఎర్రగా కాలనిచ్చానండి తిరగమాతను. ఎంత కాలితే అంత బాగుంటుందని
యాగనిస్తున్నాను అనమాట. బాగా చిన్నులపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఇంకా ఏగిందిలే బాగానేనని ఇంక తీసి ఆ కుక్కర్లో తోటకూరలో వేసుకుంటాను అనమాట తిరగమాతని. ఇది దాంట్లో వేసేసి మళ్ళీ తిరగమాతలు పెట్టుకుంటున్నాను అనమాట. అవన్నీ కూరలు వేసేసి తోటకూరలో మళ్ళీ కొంచెం నూనె వేసుకొని సొరకాయ కూర వేసుకోవటానికి అనమాట. సన్నగా ముక్కలు కోసి పెట్టాను. సొరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, ములక్కాయ. ఇంకా అది కూడా మళ్ళీ తిరగమాత పెట్టుకుంటున్నాను అనమాట. తాలింపు గింజలు వేసేసి చిన్నులపాయలు వేసేసి దాంట్లో కూడా అన్నీ వేసేసుకున్నాను అనమాట. ఇక ముక్కలు వేసేస్తున్నా, సొరకాయ ముక్కలు. సొరకాయ, ములక్కాయ, ఉల్లిపాయ మొత్తం వేసేస్తున్నాను అనమాట. ఇక ములక్కాయ ముక్కలు, కొద్దిగా పసుపు వేసేసాను. కొద్దిగా సాల్ట్ వేసాను. కొంచెం కారం వేసాను అన్నమాట. కొద్దిగా ఎక్కువ మంటని పచ్చిమిరకాయలు వేసాను అప్పటికే. కొంచెం ఎక్కడ వేసేసాను అన్నమాట. ఆ ములక్కాయలు అవన్నీ ఉడికిన తర్వాత పాలు వేసుకోవచ్చులే కొంచెం అని. కొద్దిగా తగ్గించి మూత పెడితే మగ్గుద్దని చెప్పి ఇక ఆ కూర సన్నగా ఉడుకుతున్నాయి. ఈలోపు కాసిన బియ్యం శుభ్రంగా చేసుకొని చెరుక్కుని వేసి బియ్యం కడిగి పెట్టుకుందామని ఏరాను అనమాట. ఏడన్నా ఏమన్నా నేను శుభ్రంగా చెరుగానే లేదు. ఊరికి పోయేటప్పుడు తెచ్చినాయి కదా, ఊరి నుంచి వచ్చినాక చెరుగుతున్నాను అనమాట. రోజు శుభ్రంగా ఏమన్నా పురుగు పెట్టిందేమోనని. ఏం లేదండి, బాగానే ఉన్నాయి. ఇంకా ఈ 2 కప్పులు వేసి పెట్టేస్తే 2 పూటలకు అనమాట ఒకేసారి పెట్టేస్తాను. వేసేసాను అనమాట. 2 పూటల మీద ఉంటుందిలే అని. కూరలు అయిపోయినాయి, బియ్యం కడిగి పెట్టేస్తున్నాను అనమాట. ఎసరు పోసి ఈ బియ్యం కడుక్కొచ్చేసి మళ్ళీ మామూలుగా బాగా పిసికి కడిగి వంచేసి ఎసరు పోసి పెట్టాలన్నమాట. అక్కడ దాంట్లో గిన్నె ఉంటే దానికి వంచేసాను అనమాట. మళ్ళీ కూడా వంచుతున్నాను. తర్వాత కొలిచి పోసుకోవాలన్నమాట నీళ్ళు. ఏ కప్పుతో బియ్యం వేసామో ఆ కప్పుతోనే కొలిచిపోతానండి నీళ్ళు. రైస్ కుక్కర్ కొలత అంతే కదా. ఆడ బొగ్గుల్లో నుంచి తీసుకొచ్చి కొలిచిపోస్తున్నాను అనమాట. ఒకటి ఇంకొకసారి ఒక చెంబులో కొంచెం పోసి పెట్టేశాను అనమాట. అన్నం కూడా పెట్టేశాను. అన్నం కూడా ఉడికొచ్చింది అనమాట. నాకు అన్నం రెడీ. అన్నం అయిపోయింది. తోటకూర తీగూర అయిపోయింది. అదేమో సొరకాయ పాలకూర అన్నీ రెడీ అయిపోయినాయండి. ఇక కూర, అన్నం
తోటకూర, సొరకాయ, పాలకూర అన్నీ రెడీ. అదిగోనండి తోటకూర, అదేమో సొరకాయ కూర, పాలకూర, ములక్కాయను సొరకాయ. ఇదేమో అన్నం అన్నమాట. రెడీ అయినాయి అన్నమాట. ఇక మొత్తం ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి.